వందనాలండి. ఈరోజు జూలై 12 దేవుని మార్గంలో నడిచిన దావీదుని గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటి రాజులు 9:4 నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సింహాసనము చిరకాలం స్థిరపరచునుదును అని దేవుడైన యెహోవా సొలొమోనుతో చెప్తున్నాడు తన తండ్రి దావీదు గురించి. సొలొమోనుతో అతని తండ్రి అయిన దావీదు గురించి చెప్పినప్పుడు ప్రభు ఈ మాటలు చెప్పాడు. నా హృదయానుసారుడైన వ్యక్తి నా చిత్తమంతా నెరవేర్చేవాడు అని దేవుడు దావీదు గురించి చెప్పిన మాటలు బైబిల్లో 3 సార్లు గ్రంథస్థం చేయబడి ఉంది. దావీదు అన్న అతని పేరు, కరుణ అన్న దేవుని గుణలక్షణం ఎప్పుడు వేరు చేయలేం. ఎందుకంటే దావీదు జీవితం అంతా అంచెలంచెలుగా దేవుడు అతనిపై తన కృప కుమరిస్తూనే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వివిధ దశల్లో అతని జీవితాన్ని వివరించవచ్చు. దేవుని కరుణ పొందినవాడు అని. దేవుడు తన కృప చేతనే ఒక గొర్రెల కాపరైన దావీదును రాజుగా చేశాడు. దావీదుకు తన కృప నిత్యము ఉండునని, అతని సింహాసనం ఎల్లప్పుడూ స్థిరపరుస్తానని దేవుడు అతనితో నిబంధన చేసుకున్నాడు. అతని సింహాసనం నిత్యం ఉండుట అనేది వాగ్దానము 2వ రాకడలో యేసుప్రభు ద్వారా నెరవేరుతుంది. యేసుప్రభు దావీదు సంతానంగా పేరు పొందాడు. మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుడు ఒక వ్యక్తి గురించి ఈ విధంగా మెచ్చుకోవడము చాలా తక్కువ సమయాల్లో కనపడుతుంది. దేవుడే స్వయంగా మెచ్చుకోవడం. దావీదు యథార్థ హృదయుడై నీతిని బట్టి నడుచుకున్నాడు. ఒక దైవభక్తి గల వ్యక్తి ఎలా ఉండాలో అది సరిగ్గా వివరించబడింది. యథార్థ హృదయుడైతేనే దేవుని వాక్య ప్రకారం నమ్మకంగా నడవగలడు. దేవుడి కట్టడల వల్ల తాను ఎన్ని విధాలుగా మేలు పొందాడో దావీదు వివరించాడు. అతను చెప్పిన కొన్ని మాటలు చూద్దాం. ధర్మశాస్త్రము సరైనది, ఆత్మలను మార్చేది. సాక్ష్యాలు నమ్మదగినవి కాబట్టి తెలివిలేని వారికి తెలివినిస్తాయి. 3వది, కట్టడలన్నీ సరైనవి కాబట్టి హృదయాన్ని సంతోషపడతాయి. 4వది, ఆజ్ఞలు పవిత్రమైనవి కాబట్టి కళ్ళు తెరిపిస్తాయి. 5వది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏ విధైనా సహించగలం. 6వది, తీర్పులన్నీ సత్యమైనవి, నమ్మదగినవి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. దావీదు దేవుని మార్గంలో పశ్చాత్తాప హృదయంతో నడిచాడు. దావీదు వ్యభిచారము, హత్య చేసినప్పుడు పశ్చాత్తాపంతో దేవుని యొద్ద క్షమాపణ పొంది ఆ పాపం తిరిగి చేయలేదు. అయితే దాని పరిణామాలు ఎప్పుడు జీవితాంతమంతా కూడా అనుభవిస్తూనే ఉన్నాడు అనే సంగతి బాధాకరం. దావీదు చేసిన పాపాన్ని బహిరంగపరిచి గ్రంథస్థం చేయబడటకు 3 ప్రధాన రీజన్స్ ఉన్నాయి, ఉద్దేశాలు ఉన్నాయి. దేవుని యొద్ద నుండి ఎవరి పాపము దాగలేదు, తప్పక బహిరంగపరచబడుతుంది అనేది మొదటిది. అంటే ఎంతటి వారైనా పాపం చేస్తే తప్పనిసరిగా బయటకు వస్తుంది. తాను స్థిరంగా ఉన్నానని తలంచేవాడు కూడా పడిపోతాడు కాబట్టి జాగ్రత్త పడాలని చెప్పేదానికి 2వ రీజన్. 3వది, పాపానికి శిక్ష తప్పనిసరిగా వస్తుందని తెలిపేదానికి. దావీదు తన శ్రమల్లో దేవుని మార్గంలో నడుస్తూ ఆయన చిత్త ప్రకారము జీవించాడు. దేవుని చిత్తం చేయటకు ఇష్టపడ్డాడు. కీర్తన 48వ వచనంలో, నా దేవా నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషము అన్నాడు. మనం కూడా దేవుని వాక్యం హృదయంలో ఉంచుకుంటే దేవుని మార్గంలో నడవగలం. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయన స్తోత్రం ప్రభా. దావీదులాగా మేము మీ హృదయానుసారంగా నడుస్తూ మీతో మెప్పు పొందే విధంగా జీవించేటట్టు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.